మెల్లకాశం గారు నన్ను నిద్రించి ఇంచుమించు 15 సంవత్సరాలు అయినా కానీ ఆయన జీవితకాలంలో ఆయన చేసిన ప్రతి విషయాన్ని స్మరణ తెచ్చుకుంటూ ఈ రీతిగా ప్రతి సంవత్సరం జ్ఞాపకత కూడిక పర్యవేక్షణ ఉన్నా కానీ మరి వ్యాన్ వెచ్చించి మరి ప్రయాసాన్ని వెచ్చిస్తున్నారు. మీరు మీ ప్రయాసాన్ని తప్పకుండా దృష్టించి దానికి రావాల్సిన ప్రతి దీవెన ఆశీర్వాదాలను మీ కుటుంబానికి సమృద్ధిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలువైన మాటలు పిల్లలు కొన్ని పర్సనల్గా నుంచి మనం మాటలు ధ్యానం చేద్దాం. కీర్తన భాగం నుంచి 116వ అధ్యాయం 15వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటున్నారు. చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. జగల మాత్రండి పరిశుద్ధురాలు పొందాలయ్యా. ఎంతవరకు తండ్రి మీ కాపుదల నుంచి కృప చూపితండి. మనం సజీవంగా సురక్షితంగా ఉంచో అయ్యా. ఏ రీతిగా తండ్రి మరొక దినాల తండ్రి నీ నామస్మరణ చేసుకునే భాగ్యం నుంచో మా ప్రియులు తండ్రి సేవకుల కుటుంబంలో తండ్రి వారి యొక్క తండ్రి గారు అమ్మగారు సుజాతమ్మ వారి యొక్క తండ్రి గారు మీ అందరి తెచ్చిన విధానాన్ని స్మరణ తెచ్చుకోవడానికి తండ్రి ఏ రీతిగా జ్ఞాపకాల కూడిక ఏర్పాటు చేసుకోవడానికి నేను కృప చూపెట్టాలని తండ్రి కార్యక్రమం తండ్రి ఆ నుంచి ఇంతవరకు తండ్రి మీ మహిమ ప్రసన్నత మా మధ్య తోడు ఉంచుతండి. నీ మహిమార్థం కార్యక్రమం జరిపించు. మీ ఘనంగా ఈ కార్యక్రమం జరిపిస్తున్న విధానం తండ్రి ప్రాముఖ్యంగా తండ్రి అయ్యా ఇప్పుడు మరి కుటుంబానికి కావాల్సిన ఆధారకరణ మాటలు బట్టి మీకు అవసరం చేయడం తండ్రి నీ మాటలు తండ్రి ఆదరణ కలిగించేది బలపరిచేది తండ్రి. నీ వాక్యమే మమ్మల్ని సరైన రీతిలో నిలబెట్టేది, నెమ్మదిగా అనుగ్రహించేది, సమాధానం అనుగ్రహించేది తండ్రి. ఆ విలువైన మాటలు మేము ధ్యానించడానికి సిద్ధపడుతున్నారు తండ్రి. మీ ఆత్మసాయం చేత ముందుకు నడిపించండి. ఇంతవరకు తండ్రి మీ కృప చూపెట్టావు. మీ కార్యక్రమంలో మీ ప్రసన్నత కనపరచవుతండి. ఇన్ని సంవత్సరాల వరకు కుటుంబాన్ని ఆదరించవుతుంది. ఇక్కడ కూడా మీ సహాయం అనుగ్రహించండి. వారి కుటుంబాన్ని అర్థం చేసుకుని బలపరచండి తండ్రి. ఇన్ని ప్రాంతాల్లోనూ తండ్రి అక్కడ ఉన్న బంధువర్గాన్ని కూడా ఇక్కడ ఉన్న బంధువర్గం కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారందరూ కూడా తండ్రి నీ మాటలు చేద్దాం మీరు ఆదరణ కలిగించండి తండ్రి. ఈ సమయాన్ని తండ్రి మీసులుగా కూర్చుందని మమ్మల్ని బలపరుచుందని నీ మాటలు విధానికి తండ్రి అప్పుడు మేము నిలబడించుకుని తండ్రి సమస్య జ్ఞానం చేత మమ్మల్ని ముందు నడిపించండి. నీ బిడ్డలకు సంఘానికి కావాల్సిన ప్రతి మాట మీరు అందించండి తండ్రి. సమస్యగా మాట్లాడే జ్ఞానంతో మాకు అనుగ్రహించండి. నీ బిడ్డలకు కూడా తండ్రి ప్రతి మాట చేయబెట్టడానికి తండ్రి మీ మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. దాన్ని ఆలోచించే జ్ఞానాన్ని కూడా మీరు అనుగ్రహించండి. మీకు కూడా వర్తిలో చేయండి. ఈ సమయాన్ని మీసులుగా తీసుకుంటూ మా ప్రభావ శాశ్వతం ప్రాంతం తండ్రి. పిల్లల కొన్ని విలువైన మాటలు మనం ధ్యానించేద్దాం. ఇక్కడ మాట మనం బాగా తెలిసిన మాట, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అంటున్నాడు. పిల్లలు మనకు బాగా తెలిసిన మాట, భక్తుల మరణము విలువైందంటే మనం ఏం మాట్లాడగలుగుతాం పిల్లలు? ఇప్పుడు మనం ఇంటూ ఉంటాం కాబట్టి భక్తుల మరణము విలువైన అంటున్నాం. ఎలా విలువ అవుతుంది? మనకు బాగా తెలిసిన మాట ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఇది అనుసంధానం అన్నమాట. లోకంలో ప్రవేశించిన సంచరిస్తున్న కాలంలో లాజరు గారు చనిపోయారు. లాజరు గారు చనిపోయారని వారి కుటుంబం అంతా కూడా దుఃఖ సంద్రంలో ఉంది. ప్రభుకు తెలిసినప్పుడు ప్రభు గారు కూడా ఏం చేశారంట? ప్రభు వచ్చారు, ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకునే మాట మనం వింటూ ఉంటాం. ప్రభు గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన ఇప్పుడు భక్తుల మరణము విలువైంది అన్నప్పుడు మరి ఆయన సంతోషించాలి కదా. ఇక్కడ మంచి మాట ఏంటంటే ఎప్పుడు తరచు చదువుతున్న మాటలే కానీ ఇంకొక లోతైన విషయాన్ని ఆలోచించడం మనం ప్రయత్నం చేద్దాం పిల్లలు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అన్నాడు పిల్లలు. మన దృష్టికి చాలా విలువైనవి ఉంటాయి. మన దృష్టికి చాలా విలువైన ఉంటుంది. నిజంగా మనకి ఇష్టమైంది, మనకు బాగా ఆప్యాయమైంది, మనకు సన్నిహితం ఉంది, ఏది కోల్పోయినా మనం తట్టుకోలేం. ఇష్టపడి కొనుక్కున్న వస్తువు కొద్దిగా డ్యామేజ్ అయినా తట్టుకోలేం. అంతేందుకు పిల్లలు, కొత్తగా కొనుక్కున్న సారీ కొద్దిగా అటు ఇటు అయినా తట్టుకోలేము పిల్లలు. కొత్త ఫోన్ కొనుక్కుని ఒకసారి కింద పడిపోయింది అనుకోండి, ఎన్ని లక్షలు పెట్టి కొన్నామనే ఉద్దేశము దానిలో ఉంటుంది కాబట్టి చాలా బాధపడిపోతాం. కారు విషయంలో అయినా ఏ విషయంలో అయినా. అత్యంతగా ప్రేమించే మన వ్యక్తులు కోల్పోయినప్పుడు ఇంకెక్కువ బాధనే ఉంటుంది. లోకపరంగా మన విశ్వాసం ఏంటంటే పిల్లరా, దేవుడు కోరుకున్నంత స్థాయిలోకి వెళ్ళలేదు కాబట్టి ఎవరైనా కోల్పోయినప్పుడు నిజంగా దుఃఖిస్తాం పిల్లలు. నిజంగా ప్రభు దుఃఖించిందంటే ఆ సందర్భం వేరు పిల్లలు. ఆ సందర్భం వేరు. ఆ భాగం అంతా కూడా చదువుతూ ఉంటే ఎందుకు ఆయన దుఃఖించాడో మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. లేదు బాధాకరమైందని అనట్లేదు ఆయన. ఆయన భక్తుల మరణము నాకు చాలా బాధాకరమైంది, అందుకు నేను ఆ మరణం కావాలని దేవుడు కోరుకోవట్లేదు అని రాయబడలేదు అక్కడ. ఆయన భక్తులు ఎవరైనా చనిపోతేనంట అది యెహోవా దృష్టికి విలువగలది అంటున్నారు పిల్లలు. లోకంలో విలువైనవి చాలా ఉన్నాయి పిల్లలు. ఈ మధ్య కాలంలో ఒక గ్రామం, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం పిల్లలు, మన తెలుగు రాష్ట్రాలు బాగా ప్రభావితమైనది ఏంటంటే డ్రగ్స్.
చిన్న చిన్న ఇప్పుడు ఒక గ్రాముకు 20,000 నుంచి 30,000 రూపాయలు ఒక గ్రాముకు పెడుతున్నారు. బంగారం కంటే విలువైంది డ్రగ్స్ కోసం పెడుతున్నారు. అంతెందుకు పిల్లగా, యురేనియం అయినా కానీ దానికంటే విలువైంది, ప్లాటినం కూడా దానికంటే విలువైంది, బంగారం కంటే విలువైన వస్తువులు, ఇంకా కొన్ని రకరకాల వస్తువులు ఉన్నాయి పిల్లలు. దాని గురించి కొన్ని లక్షల్లో ఖరీదైనట్టే. వాటి విషయంలోకి వచ్చేసరికి దాన్ని సంపాదించుకోవడానికి దాన్ని ఆహార్నిశలు కష్టపడుతూ ఉంటాం. అది మన దగ్గర ఉన్నా అనుకుని సంతోషంగా ఉంటాం. అది కనుక కోల్పోతే మనం కూడా దుఃఖంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మన దృష్టికి విలువైనవి చాలా ఉంటుంటాయి. దేవుని దృష్టికి భక్తుల మరణం విలువైంది అంటున్నాడు. నిజంగా భక్తుల మరణం ఎలా విలువ అవుతుంది? భక్తుల మరణం ఎలా విలువ అవుతుంది పిల్లలు? లోకంలో మీకు అందరికి తెలిసిన విషయం, పట్టు తయారవుతుంది. పట్టు పురుగులు అంటారు, తెలుసు కదా పిల్లలు? ఎలా తయారవుతుంది? కొన్ని పురుగులు ఉంటాయి కదా, దానికి మలబార్ ఆకులు వేస్తారంట పిల్లలు. అది తిని తిని మనకు గొంగలి పురుగులాగా అది గూడు కట్టుకుంటుందంట. గూడు కట్టుకున్న తర్వాత ఆ గూడులాగా వచ్చిన తర్వాత అది బయటికి వెళ్ళే తరుణంలోనే దాని మీద వేడైన వేడి వేడి వాటరు దాని మీద పోసేస్తారంట పిల్లలు. ఆ గూడులో ఉండగానే అలా ఉన్నప్పుడే దాంట్లో నుంచి వచ్చే రసాయన పట్టు దారాలలాగా బయటికి లాగుతుంటారు. అది బయటకు వచ్చేసింది అనుకోండి, ప్రయోజనం లేదు. ఆ గూడులో ఉన్నప్పుడే దాని మీద వేడివైన వాటర్ పోస్తుంటే చెప్పబడుతుంది దాంట్లో నుంచి. అది తిని దాన్ని బాగా తిని అది పక్కనకు వచ్చే పరిస్థితిలో నా గూడు కట్టుకున్న తరుణంలో బయటికి వచ్చే తరుణం, గూడు కట్టుకుని దాని నుంచి బయటకు వచ్చే తరుణంలో వేడైన వాటిలో ముంచేస్తారంట. అవన్నీ చంపడితే దాని నుంచి పట్టు తీస్తారంట. అది మరణమైన తర్వాత దాని విలువ ఏంటో సమాజం పొందుకుంటుంది. ఆ పట్టుదారి వచ్చేది ఆలస్య పలుకులు మనకు బాగా తెలుస్తుంది పిల్లలు. ఇంచుమించు అది తెరిచిన తర్వాత వర్షం నీటి కానీ ఆ చినుకు కానీ దాని నుంచి వచ్చే ద్రవాలు కొన్ని 3.5 సంవత్సరాల తర్వాత ముత్యం తయారవుతుందంట. 3.5 సంవత్సరాల తర్వాత పిల్లలు అది వేదన పడి బాధపడి అని కొన్ని రసాయనాలు వెదజల్లి బయటకు తీసుకురావడానికి 3.5 సంవత్సరాలు పడుతుందంట. ఆ విలువైంది రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఈ భక్తుల మరణము నిజంగా దేవుని దృష్టికి విలువ చేకూర్చిందంటే అంతలా విలువ తీసుకొచ్చే రీతిగా బ్రతుకులు ఉంటేనే దేవుడు అంత పరిగణలోకి తీసుకుంటాడు పిల్లలు. ఆయన విలువ ఆయన అంటే ఒక మరణము విలువైందని ఆయన గుర్తెరగాలంటే ఇంకెంత గొప్పగా బ్రతకాలి పిల్లలు. మన దృష్టితో ఆలోచిస్తూ ఉంటే మనకు ప్రతిదీ విలువగా అనిపిస్తుంది. మన దృష్టికి ప్రతిదీ లోకంలో ఉన్న వస్తువులు విలువగా అనిపిస్తుంది, ప్రతి కార్యక్రమం మనకు విలువగా అనిపిస్తుంది. కానీ దేవుడే దృష్టికి ఏమంటున్నాడంటే భక్తుల మరణము విలువైంది అంటున్నాడు. ఆయన లోకంలో ఉన్న ప్రజలు గొప్పవారు అనట్లేదు, వారు నాకు విలువైన వారు అనట్లేదు. రక్షణ అందరు పొందుకుంటారు, వారందరూ నాకు విలువైన వారు అనట్లేదు. ఎవరైతే ఆయన భక్తుడిగా ఉండి రక్షణ పొందుకొని చనిపోతారో ఆ భక్తుల యొక్క మరణము నా దృష్టికి బాధకరం అనట్లేదు. నేను దుఃఖంతో వెళ్ళిపోతాను అనట్లేదు, నాకు లోటు ఉంటుంది అనట్లేదు. ఏమంటున్నాడు? విలువైంది అంటున్నాడు పిల్లలు. ఎందుకు ఆ విలువ చేకూర్చబడుతుందో పేతురు మంచి మాట మాట్లాడతారు చూడండి పిల్లలు. పేతురు రాసిన పత్రిక 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము మీ శోధనల చేత పరీక్షలకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అంటున్నాడు. అమూల్యమైన విశ్వాసము అంటున్నాడు. ఆ విశ్వాసాన్ని సంతరించుకుని దేవుని రక్షణలోకి వచ్చిన మనము అమూల్యమైన విశ్వాసం కలిగినట్లయితే, ఆ బ్రతుకును కాపాడుకున్నట్లయితే ఈ విశ్వాసం ద్వారా కొన్ని నియమాలు నిబంధనలు పాటించాల్సి ఉంటాయంట. అదే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం నుంచి మాట చూడండి పిల్లలు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అదే విశ్వాసం, ఆ విశ్వాసం ఏమన్నాడు మొదటి పత్రికలో? అమూల్యమైన విశ్వాసం అన్నాడు. ఆ అమూల్యమైన విశ్వాసం కనుక మీరు కాపాడుకున్నట్లయితే మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమును సహనమును భక్తి యందు సహోదర ప్రేమందు దయను అమర్చుకునండి అన్నాడు. ఈ విశ్వాసాన్ని సంపాదించుకున్న తర్వాత వెంటనే ఒకదాని వెంబడి ఒకటి దాని తర్వాత ఒక భక్తి వస్తుందంట. అందుకని ఆ భక్తి కలిగి బ్రతుకాలం అంతా కూడా నువ్వు కొనసాగిస్తే ఆ భక్తుల మరణము ఎవరికి విలువైందంట?
యెహోవాకు విలువైందంట పిల్లలు. మన మరణం కూడా ఆయన దృష్టికి విలువ చేకూర్చే రీతిగా ఉండాలంటే అమూల్యమైన విశ్వాసాన్ని బ్రతుకాలం అంతా కూడా కాపాడుకోవాలి. అందుకనే లోకంలో ఉన్న విలువైనవి కావంట దేవునికి. లోకంలో ఉన్న తన ప్రజలు అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అమూల్యమైన ప్రభు యొక్క రక్తం చేత కడగబడి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తిని సంతరించుకునే వరకు తుదమట్టుకు వారు కాపాడుకుని లోకంలో ప్రభునందు నిద్రిస్తే ఆ భక్తుల యొక్క మరణము నాకు విలువైంది అంటాడు పిల్లలు. అందుకని మరణము అంటాం పిల్లలు, మరణము అంటాం. రణం అంటే తెలుసు కదా మనకు బాగా. రణం అంటే ఏంటి? యుద్ధం. మరణము అంటే ఆ యుద్ధము ఆగిపోయింది అని అన్నట్టు. యుద్ధం ఏమైపోయిందంట? ఆగిపోయింది. మరణము అందరికీ వచ్చును అంటాడు పిల్లలు. అందుకనే యోగు గారు ఒక మంచి మాట మాట్లాడతారు, భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా అన్నాడు. స్త్రీకి పుట్టినవాడు తన కొద్ది కాలంలోనే తన వయసును ముగించుకుంటానని భక్తుల యోగు గారు కూడా రాస్తూ ఉంటారు. మరణ కాలము కాదా? ఎందుకు? ఇది ఇక్కడ ఉన్నంత కాలము యుద్ధం లాగే జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అందుకనే మరణము అన్నాడు. రణము ముగిసిపోయింది, మరణము అప్పుడు వచ్చేసింది అని మనకు అర్థం. అంటే చివరికి ఏ జీవితంలో అయినా మరణము రావాల్సింది. యుద్ధం ఆగిపోయిందంటే అప్పుడు ఎలా ఉంటుంది? ప్రశాంతమైన వాతావరణం కనబడుతుంది పిల్లలు. యుద్ధంలో ఎలా ఉంటాయి? గుర్రాల శబ్దులు, కేకలు, అరుపులు, రక్తం యొక్క వాసన. ఆ రక్తం యొక్క వాసన, యుద్ధ వాసన గుర్రాలు సైతం గుర్తెరుగుతాయంట పిల్లలు. మనిషి యొక్క జీవితం లేదంటే బ్రతుకాలం అంతా కూడా యుద్ధ వాతావరణమే పిల్లలు. దానిలో కష్టం ఉంటుంది, బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, శ్రమ ఉంటుంది, వేదనలు ఉంటాయి, ఈ ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి, ఎన్నో స్థితిలో ఉంటాయి. ఇదంతా కూడా యుద్ధ కాలము అన్నాడు. చివరికి మరణంతో దానికి యుద్ధానికి సమాప్తి అవుతుంది పిల్లలు. రణము అంటాడు. యుద్ధం నిజంగా యుద్ధ వాతావరణం ఎలాగైతే విమర్శగా ఉంటుందో బ్రతుకాలం అంతా కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు. దీన్ని ముగిసిన తర్వాతనే, మరణం ముగిసిన తర్వాతనే తన ఆత్మకు విశ్రాంతి దొరుకుతుంది. నిజంగా చెప్పాలంటే మరణము అన్నాడు, ముగిసిపోయింది. ఆ రణం అనేది ముగిసిపోయింది. ఇక నుంచి అతనికి ఏంది? విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. మనం మాట్లాడుతున్న మాటలు కదా పిల్లలు. లోకంలో ఉన్న వారికి దేవుల్లో ఉన్న వారికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ తన భక్తిని కాపాడుకుంటూ లోకంలో తన యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ అనేకమైన విషయాలు మనం వింటూ ఉంటాం. అనేకమైన విషయాలు మనం వింటుంటాం కాబట్టి ఇంకో వేరే విషయాలు మాట్లాడుతున్నాను. విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ భక్తిని సంతరించుకున్న వారు భక్తి జీవితాన్ని తుదమట్టు కాపాడుకొని లోకంలో తన మరణాన్ని ముగిస్తున్నట్లయితే, దేవుని బ్రతికినట్లయితే, చివరికి ముగించినట్లయితే ఆ భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి విలువైందన్నారు. ఈ యుద్ధ కాలంలో, మరణం ముగించే కాలంలో అప్పటికే యుద్ధం అయిపోతుంది అని మన జీవిత కాలంలో అనుభవించే ప్రతి సమస్యకు ముగింపు దశకు వచ్చేస్తుంది. కాబట్టి ఇక నుంచి అయిపోయింది అన్నది మనకు తెలిసిపోతుంది పిల్లలు. అంత యుద్ధాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? నిజంగా చెప్పాలంటే అంతగా కష్టాన్ని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? మనం ఏ విధంగా చదువుకున్న కీర్తనలో మనం కొన్ని మాటలు వింటున్నాం. నరులారా తిరిగి రండి అని దేవుడు సేవిస్తున్నాడు పిల్లలు. టార్జన్ గారి యొక్క తండ్రి గారు, వారి తండ్రి గారు ఉంటారు కదా, వారి తండ్రి గారు కూడా ఉంటారు కదా పిల్లలు. ఆయన తండ్రి గారు చనిపోయినప్పుడు కూడా టార్జన్ గారికి అదే దుఃఖం కలిగి ఉంటుంది కదా. మన బంధువులు కూడా పిల్లల, మన తాతగారు చనిపోయి ఉంటారు. తాతగారు చనిపోయినప్పుడు మనకే దుఃఖం కలిగి ఉంటుంది. మనకంటే ఎక్కువగా దుఃఖం ఎవరు కలిగి ఉంటుంది? తన తండ్రి గారికి, తన కుమారుడు కలిగి ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు రేపటి దినాన మన బంధువులు చాలా మట్టుకు, మన తల్లిదండ్రులు చాలా మంది కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ దుఃఖం మనకు కలిగింది. రేపటి దినం మనకు కూడా వెళ్ళిపోతాము. ఆ దుఃఖం ఎవరు కలుగుతుంది? మన పిల్లలకి కలుగుతుంది, మన కుటుంబీకులకు కలుగుతుంది. చివరికి అంటే ఎండతో మనకు ఓవరాల్ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అందరూ వెళ్ళిపోవాల్సిన వారే, మరణం అందరికీ వచ్చేది. ఆ యుద్ధ కాలంలో ముగిసిన వెంటనే ఇక్కడ నుంచి వేరే లోకానికి వెళ్ళిపోతున్నారు. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయనే పంపించాడనే మాట మనకు బాగా తెలుసు, ఆయనే తీసుకుంటున్నాడని మనకు బాగా తెలుసు. దీంట్లో నుంచి వెళ్ళడానికి మాత్రం మనుషులకు మాత్రం మనసు ఉండదు పిల్లలు. అసలు రానే రాదు వెళ్ళడానికి. లేదు నేను ఇంకా కొంతకాలం ఉండడానికి ప్రయత్నం చేయడానికి మన ప్రయత్నం. అందుకనే మనం ఇష్టానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం మనం అనుకున్నా దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతకట్లేదు పిల్లలు. ఆ విశ్వాసం అంత పరిపూర్ణ దశలోకి వెళ్ళలేదు కాబట్టి మనం మరణం చూసినప్పుడు మనకు భయం పడుతుంది. చాలా మందికి ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగాయి కదా పిల్లలు. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి నెక్స్ట్ మంత్ రిజల్ట్ వస్తుందంట. ఆ మధ్య కాలంలో ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు వచ్చినా అందరికీ చేతులు ఊపుతున్నారు పిల్లలు, అందరికీ చేతులు ఊపుతున్నారు. అయ్యో నాకు తెలుసండి అని, మనం మాకు జగన్ గారు బాగా తెలుసండి, మాకు చాలా ఆప్తులు, మా ఊరికి వచ్చేదని మాకు చేతులు వేసాడు, మేము మాకు తెలుసండి అని అంటాం. ఇంతకీ జగన్కి మనకు తెలుసా? ఆ జగన్ గారికి మనం తెలుసా? చంద్రబాబు నాయుడు గారికి మనం ఏమైనా తెలుసా? దేవుడు కూడా అదే అనుకుంటున్నాడు పిల్లలు.
అందరూ చనిపోతున్నారు. ఏ మరణం అయితే విలువైనది సంతరించుకుంటుందో ఆ మరణం చూసి ఆ భక్తులు కోల్పోయినప్పుడు దేవుడు అనుకుంటున్నట, నా భక్తుడే ఆ మరణాన్ని చూసి విలువ ఆ మరణానికి ఇస్తున్నట్ట. దేవుడు చనిపోయి అందరికీ రావట్లేదు, కానీ దేవుళ్ళు ఉన్న విశ్వాసాన్ని కాపాడుకుంటే అమూల్యమైన రక్తం చేత కడగబడి అమూల్యమైన విశ్వాసాన్ని సంతరించుకొని అది తుదవట్టు కాపాడుకొని తన మరణకాలను ముగిసినట్లయితే, అది దేవుల్లో ముగిసినట్లయితే దేవుడు అనుకుంటున్నాడు, ఈ మరణము నా దృష్టికి విలువైందంటే. ఒక మాట చూద్దాం పిల్లలు. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం కింది భాగం చూడండి పిల్లలు. 11వ వచనం కింది భాగం. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడాడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు అంటున్న పిల్లలు. అందరు తీసారు కదా పిల్లలు. 11వ అధ్యాయం 11వ వచనం చివరి భాగం చదువుతున్నాడు. అక్కడ మార్చున్నాడు పిల్లలు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడ్డంట. ఇప్పుడు జగన్ గారు మాకు బాగా తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు బాగా తెలుసండి, కేసీఆర్ గారు బాగా తెలుసని మనం చెప్పుకోవడం కాదంట. జగన్ గారు చెప్పితే ఎలా ఉంటుంది? నువ్వు నా పక్కనే ఉంటావయ్యా, నువ్వు నీకు బాగా తెలుసు, నిన్ను ఎమ్మెల్యే సీట్ ఇస్తాను, నీకు ఎంపీ సీట్ ఇస్తానని ఆయన చెప్పాడు అనుకోండి, అద్భుతంగా ఉంటుంది కదా. దేవుడు అంటున్నాడు, భక్తుల మరణం అందరి గురించి చూస్తూ చూస్తూ విశ్వాస వీరులు ఏవైతే విశ్వాసాన్ని కాపాడుకున్నారో వీటన్నిటి గురించి చెప్తూ అక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. అందుచేత తాను అంటే ఎవరంట? తాను వారి దేవుడు అని, అంటే దేవుడు అంట, వారి దేవుడు అని. ఎవరి గురించి? టార్జన్ గారి దేవుడు అని దేవుడు అనుకోవాలంట. ఇప్పుడు ఏమంటున్నాడు? తాను వారి దేవుడు అని అనిపించుకున్నకు దేవుడు వారిని గురించి సిగ్గుపడినంట. ఇప్పుడు మామూలుగా ఈ మధ్య కాలంలో ఓటుకున్నాడు కేసు విషయంలో కానీ, లిక్కర్ స్కామ్ కానీ, అందులో ఎవరైతే ఉన్నారో ఆ చిట్టా చదువుతూ ఉంటే నువ్వు దాంట్లో ఉన్నావంటే లేదండి నేను అందులో లేను అని అంట. ఇప్పుడు ఈ మధ్య డ్రగ్స్ కేసుల విషయంలో వైజాగ్ మొదలుకొని చాలా హైదరాబాద్ పరిసర ప్రాంతం మొత్తం చిన్న విలేజ్ల వరకు ఈ అంతా కూడా సంతరించుకోపోయింది. చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల వరకు అంతా కూడా పొల్యూట్ అయిపోయారు. పిల్లలు అంత విస్తారంగా విచ్చలవిడిగా అయిపోయింది. అందులో పట్టుబడిన తర్వాత ఆ ఫోన్ కాల్ చూసినప్పుడు కానీ, ఇప్పుడు మీ వాడు తెలిసేనా, మీ వాడు అంటే మనోడే కదా, మీ గ్రూపే కదా, మీకు తెలిసేనంటే ఏమంటారు? తెలుసు అంటారు. మాకు తెలియదు అంటారు పిల్లలు. ఎందుకంటే మనకు కూడా ఏంటంటే ఎవరైనా జైల్లో ఉన్నారు, ఏదో తప్పు పని చేశారు, జైల్లోకి వెళ్ళారు. వాళ్ళు అడిగారు ఎంక్వైరీలో, మీకు బాగా సుపరిచితం, మీ పక్కింటి అన్నట, అప్పుడప్పుడు మీరు కూడా సహకారం చేశారంట కదా, మీరు కూడా మీ హస్తం ఉందంటే అప్పుడు ఒప్పుకుంటాము. ప్రతి చెడ్డ పనికి మనం ఒప్పుకోం పిల్లలు, మాకు సంబంధం లేదంట. అందుకనే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, తాను వారి దేవుడు అని అనిపించుకున్నటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డంట. ఎందుకంటే వారి విశ్వాస జీవితాలు ఎలా ఉన్నాయో 11వ అధ్యాయం బిగినింగ్ లో చెప్తూ ఉంటాడు, చిట్టా ఓపెన్ చేస్తూ ఉంటాడు. విశ్వాస వీళ్ళ జాబితాలు, అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకున్న జీవితాలు పిల్లలు. అందుకని ఎవరైతే అమూల్యంగా విశ్వాసాన్ని కాపాడుకుంటారో వారి జీవితాల గురించి దేవుడు సిగ్గుపడ్డంట. ఇప్పుడు అబ్రాహాం గారు అనట్లేదు, నా దేవుడు అని అబ్రాహాం గారు అనలేదు, ఇస్సాకు గారు అనలేదు. ఇస్సాకు గారు ఏమంటాడంటే, నా తండ్రి అయిన అబ్రాహాము దేవుడా అని అంటాడు. అది మనం బాగా వింటూ ఉంటాం. యాకోబు గారు అని అంటాడు, అబ్రాహాం ఇస్సాకు దేవుడా అంటాడు. యాకోబు గారు వెళ్ళిపోయిన తర్వాత యోసేపు ప్రార్థించిన, తన పితరులు ప్రార్థించిన, మోషే గారు ప్రార్థించిన అంటే అబ్రాహాం ఇస్సాకు యాకోబుల దేవుడా అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఒక ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఆ నియోజకవర్గంలో ఉన్న ఒక మెంబర్ గురించి, అక్కడ ఉన్న ఒక ఓటర్ గురించి పేరెత్తి చెప్తే ఎంత బాగుంటుందో దేవుడు సాక్షి చెప్తున్నాడు. చనిపోయిన వారి గురించి చెప్తున్నాడు. ఇప్పుడు భూమి మీద అబ్రాహాం గారు లేరు, హేబెల్ గారు లేరు, ఇస్సాకు గారు లేదు, శారా గారు లేదు, యాకోబు లేడు, యోసేపు లేడు. వీరందరి గురించి చెప్తున్న మాట ఏంటంటే, నేను వారి దేవుడు అని అనిపించుటకు నేను సిగ్గుపడను అంటున్నాడు పిల్లలు. ఎంత గొప్ప స్టేట్మెంట్ పిల్లలు. మన గురించి కూడా దేవుడు అదే స్టేట్మెంట్ ఇవ్వాలి పిల్లలు, మన గురించి ఇవ్వాలి. ఇప్పుడు మనం అందరం సావాసంకి వస్తున్నాం అని అనుకుంటున్నాం, పాటలు పాడతాం అనుకుంటున్నాం, వాక్యం చెప్తాం అనుకుంటున్నాం, అన్నీ చేస్తాం అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు అనుకోవాలి. మరి దేవుడు అనుకోవాలి పిల్లలు మన గురించి, మనం అనుకోలే. ఇప్పుడు అది తరంలో పిల్లల మంచి మాట ఇది ఇలాగ ఉంచుకోండి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం ఆ మాట చూసుకొని ముందుకెళ్దాం పిల్లలు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం కూడా మంచి మాట ఉంది చూద్దాం. 52వ అధ్యాయం 7వ వచనం.
సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పుచున్నవని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి అంటున్నారు. మనం ఈ లోకంలో విలువైన వస్తువుల గురించి మాట్లాడుతున్నాం. దేవుని దృష్టిలో ఏమేమి సుందరమైనవి, ఏమేమి అద్భుతమైన మాట్లాడుతుంటే విశ్వాసము అమూల్యమైనది అన్నాడు. ప్రభు యొక్క రక్తము అమూల్యమైన, దాంట్లో కడగబడిన మీరు కూడా అమూల్యమైన వారు, మిమ్మల్ని విలువ పెట్టి నేను కొనుక్కున్నాను అన్నాడు. సువార్త ప్రకటించి వారి పాదాలు ఎంతో సుందరమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ భక్తిని కొనసాగిస్తూ సద్గుణాన్ని, భక్తిని, సహనాన్ని, ఓర్పును, ప్రేమను, సహోదర ప్రేమను ఎవరైతే కలిగి తుదమట్టు బ్రతుకుతారో వారి గురించి దేవుడిచ్చే స్టేట్మెంట్ లో ఇది ఒక భాగం అయిపోతుందంట. అందుకని పిల్లల పాత జీవిత కాలంలో, ఇప్పుడున్న తరం వేరు పిల్లలు, మన కాలంలో వస్తున్నాం, మన ప్రయాసం అనుకుంటే మన అందరూ వస్తున్నాం. ఒకప్పుడు పిల్లల సేవకుల జీవితాలు చూసినా, వారి కుటుంబాలు చూసినా, రక్షణకు వచ్చిన విశ్వాస పితరుల కుటుంబాలు చూసినా కానీ అప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదు కదా, సదుపాయాలు లేవు. వాకింగ్ కూడా ఈ రోజు ఉన్నట్టు గల్లి ఒక చర్చ లేదు ఆ రోజుల్లో. అప్పుడు ఏదంటే సంఘంలో ఎక్కడో ఉండేవి టీవీ అంటే రేడియోలో ఎప్పుడు 7 గంటలకు 7:30కు ఒక న్యూస్ వార్తలు వచ్చేవి, అక్కడ వాక్యం వచ్చేది, ఒక పాట ప్రేమదారులు అనే ఒక పాట వచ్చేది పిల్లలు. అది వినడానికి పెద్దలందరూ కూడా తాహతలు ఆడేవారు. ఆ మాటలు ఎవరైతే ఇంట్లో రేడియో ఉందో దాని కొరకు ఆతురపడి వెళ్ళేవారు కూడా చాలా మంది చూసాం పిల్లలు. ప్రతి ఇంట్లో రేడియో ఆ స్టేషన్ కొరకు ప్రయాసపడేవారు. దినమంతా కూడా సెట్ చేసుకొని రాత్రి టైం వచ్చిందంటే సెట్ చేసుకొని అందరికీ వినిపించేవారు. సాహసం ఎక్కడైతే ఉందని తెలుసుకొని దాని కొరకు ప్రయాసపడి వెళ్ళేవారు జీవితాలు చూసారు పిల్లలు. ప్రతి అడుగు దేవుని సన్నిధికి నువ్వు వేస్తూ చూసావు, కష్టమైనా నష్టమైనా, అది ఎలాంటి స్థితిగతుల్లో అయినా కానీ అలాంటి పాదాలను దేవుడు ఎంతో ఎలా ఉచ్చరిస్తున్నాడంటే అవి ఎంతో సుందరంగా అంటున్నాడు. అందుకనే నేను సువార్త ప్రకటించడానికే వచ్చాను, అదే ఇతర గ్రామాలకు వెళ్దాము రండి అని ప్రభు పలికిన మాటలు మనకు బాగా తెలుసుకున్నారు. ఆ వార్త తెలిసిన ఒక స్త్రీ తన పాదాలని దేంతో తుడిచిందంట? తల వెంట్రుకలతో తుడిచిందంట పిల్లలు. పాదాలు అంత సుందరములు అని అంటున్నాడు. ఒక విశ్వాస జీవితంలో కూడా పిల్లల మన అడుగులు ఎక్కడ వేస్తున్నాం అనేది కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంటే పిల్లలు మన విశ్వాస జీవితంలో, మన భక్తిగల జీవితంలో ప్రతి పనికి మాల దగ్గరికి మనకు అడుగులు వెళ్తున్నాయా, లేకపోతే ప్రయోజనకర పని దగ్గరికి వెళ్తున్నాయా, దేవుని పరిణీతమే వెళ్తున్నాయా, దేవుని సన్నిధి కొరకే మన పాదాలు అడుగుపెట్టడానికి ఇష్టపడుతున్నాయా, త్వరపడుతున్నాయా? అలాంటి పాదాలంట పరిచర్య కొరకు, సువార్త కొరకు, సమాధానం కొరకు ఎక్కడైతే మన అడుగులు వేయబడుతున్నాయో ఆ పాదాలు కూడా ఎంతో సుందరమైనటువంటి పిల్లలు. ఆ రోజులలో పిల్లల మాదిరికరమైన జీవితాలు ఎలా ఉన్నాయంటే తన భక్తిని కాపాడుకోవడం, ఈహలోక మాన్యాలు అంటకుండా తన భక్తిని కాపాడుకోవడమే విశ్వాసం, నిజమైన భక్తి అన్నాడు. ఈ లోకంలో ఉన్న మాలిన్యాలు అంటకుండా తన భక్తిని కాపాడుకోవడమే గొప్పది అన్నాడు. దేవుని యందు భయభక్తులు అంటే అదే అన్నాడు. అలాంటి భక్తి గల జీవితాన్ని కాపాడుకుంటూ కాలం చేసినట్లయితే, నిజంగా భక్తిని కాపాడుకుంటూ కాలం చేసినట్లయితే ఆ భక్తుల మరణం దేవుని దృష్టికి విలువైంది అన్నాడు. విశ్వాసము విలువైంది, ఆయన ఇచ్చిన రక్షణ విలువైంది. అంతేకాదు పరిచర్య నిమిత్తం వేసే ప్రతి అడుగు చాలా సుందరమైన ఆ విషయం గుర్తెరిగిన వారు నిజంగా తమ విశ్వాస జీవితాన్ని కాపాడుకొని లోకం నుంచి వెళ్ళిపోయారు పిల్లలు. అందుకని భక్తులు ఇప్పుడు మన జీవితం మన తలంకి వచ్చేసరికి ఏమన్నంటే నేను వారి దేవుడు అని అనిపించుకోవడానికి నేను సిగ్గుపడను అని మనకు మాదిరి చెప్తున్నాడు పిల్లలు. ఇప్పుడు మన దేవుడు అని మనం అంటున్నాం. ముఖ్యమంత్రి గారు బాగా తెలుసండి, పవన్ కళ్యాణ్ గారు బాగా తెలుసండి, కేసీఆర్ గారు బాగా తెలుసని మనం అనుకుంటున్నాం. ఆయనకు తెలుసో లేదో మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు దేవుడు బాగా తెలుసు అంటే నేను పాటలు పాడితే ఇంకా నాకులాగా ఎవరు పాడలేదు తిరిగి ఉండదండి, నేను వాక్యం చెప్తే నాకులా ఇంకెవరు చెప్పలేదండి, దానికి తిరిగి ఉండదండి, నేను పెద్ద అదండి ఇదని మనం మాట్లాడుకున్నాం. నిజంగా దేవుడి దృష్టిలో అలా ఉన్నామా? నిజంగా దేవుడు మనల్ని గుర్తెరుగుతాడు. మనల్ని చూసి సిగ్గుపడే స్థితిగతిలోకి వెళ్ళిపోవద్దు పిల్లలు. ఏదో తప్పు చేసినవాడిని, జైల్లో ఉన్నవాడిని, నష్టంలో ఉన్నవని అయ్యో ఇతను ఎందుకు నా కళ్ళ ముందుకు వచ్చేసరికి మనం అప్పుడు అసహించుకున్నాం. చూసారు పిల్లలు, మనం అసహించుకున్నట్టు లోపల ఇంకెవరు అసహించుకోవాలి, క్రైస్తవులు అసహించుకున్నట్టు. అలా దేవుడు కనుక మనల్ని అసహించుకున్నాడు అనుకోండి పిల్లలు, మన స్థితిగతులు ఏమైపోతాయి పిల్లలు. అందుకని దేవుడు ఏమంటే నేను అబ్రాహామునైనా, ఇస్సాకునైనా, యాకూబునైనా, యోసేపునైనా, హేబేలును సైతము వారి దేవుడు అని అనిపించుకుంటకు నేను సిగ్గుపడను అంటున్నాడు పిల్లలు. ఇంకొక మాట 11వ అధ్యాయం చివరి భాగం చూడండి పిల్లలు. 13వ అధ్యాయం హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయం. అక్కడ మంచి మాట ఉంది పిల్లల, మాట చూసుకుని ఉంచేద్దాం. 12వ వచనం పిల్లలు, నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అంటారు పిల్లలు. నిలువరమైన పట్టణము ఎక్కడ లేదంట,
ఇక్కడ లేదంట పిల్లలు. ఎక్కడ లేదంటే మనకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు మనం దుబాయ్లో ఉన్నాం కాబట్టి నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేదంటే మనకి ఏమర్థమవుతుంది? మనం ఏమంటామంటే సర్వీస్ అయిపోతుందనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని అనుకుంటాం పిల్లలు. ఎంత కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే పిల్లలు, అన్ని బాగా మనకు సపోర్టివ్గా కోఆపరేటివ్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండాలనుకుంటాం. కొన్ని ఉద్యోగాలు, కొన్ని కుటుంబాలు, కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అన్ని సపోర్టివ్గా ఉండవు పిల్లలు. ఆరోగ్యం సహకరించదు, కొన్ని ఫైనాన్షియల్గా కంపెనీలు వచ్చినా కానీ ప్రాఫిట్ ఏమనిపించదు, తక్కువ సాలరీ అనిపిస్తుంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే అందరూ వెళ్ళిపోవాల్సిన వారే ఇక్కడ నుంచి. ఈ మధ్య కాలంలో నేషనల్ ఇవ్వట్లేదండి, ఇవ్వట్లేదు. ఇస్తున్నారా? ఇవ్వట్లేదు పిల్లలు. ఆ విషయం తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే చాలా మంది హైదరాబాద్ నుంచి ఇక్కడ లోకల్స్ పెళ్లి చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచి జరుగుతుంది అనుకోండి నేషనాలిటీ కొరకు. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాల్సింది అక్కడికి. అందుకనే ఈ లోకంలోకి వచ్చిన మనం అందరం కూడా దేవుని దగ్గర నుంచి వచ్చామని మనం మాటలు పెట్టుకుంటాం, కీర్తన బాగానే చెప్తూ ఉంటాం. చనిపోయినప్పుడు మనం ఎక్కువగా మాట్లాడేదంటే అందరూ పోవాల్సిన వారమే అంటాం. ఇవన్నీ మాట్లాడుతాం. మనకు ఒక మాట చెప్తున్న నిలువరమైన పట్టము మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోతున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము అంటారు. 3వ అంకేసి అక్కడ మాట చెప్తున్నాడు చూడండి పిల్లలు, వెతుకుచున్నారు అంట పిల్లలు. వాళ్ళు వెతికారు పిల్లలు, వారికి దొరికేసింది. వాళ్ళు వెతికారు, దొరికేసింది. నెమ్మది పొందే స్థానంలోకి వారు వెళ్ళిపోయారు. మనకంటే ముందున్న వారు భక్తి గల జీవితాన్ని కాపాడుకున్నవారు. వారి మరణం చూసి దేవుడు నిజంగా దృష్టికి విలువైనదిగానే ఎంచుకున్నాడు. వారిని గురించి సిగ్గుపడట్లేదు. ఇప్పుడు మనం గురించి కూడా అదే పిల్లలు, మనం కూడా వెతుకపోతున్నాం. మనం వెతుకుతూనే ఉన్నాం పిల్లలు. ఆ వెతుకులాటలో నిజంగా మరణం మనకు దొరికితే, మన యుద్ధం కనుక తీరిపోతే, ముగిసిపోతే, ఆ ఉన్నతమైన స్థితిగతుల్లో, ఆ విశ్రాంతి పొందే స్థలంలో మనకు స్థానం దొరుకుతుందా లేదా ఆలోచించుకోలేదు. ఒకవేళ ఆ స్థానం దొరకకుండా తప్పిపడ్డాం అనుకోండి పిల్లలు, ఈ ప్రయాసాలన్నీ కూడా వృధానే పిల్లలు. ఈ ప్రయాసాలన్నీ కూడా వృధానే, ఈ సావాసాలన్నీ కూడా వృధానే. అందుకని మనకి ఏది చేసినా పిల్లరా మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నం చేయాలి. లోకంలో మనుషుల దృష్టికి కాదు పిల్లలు. దేవుడు మన విశ్వాస జీవితాన్ని చూస్తున్నాడా లేదా అని మన భయంతో బ్రతకాలి. మనకేంటంటే మనుషులను సంతోష పెట్టడానికి మనకి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటాం పిల్లలు. విస్తారమైన మాటలు మాట్లాడుతున్నాం, యోగ్యమైన మాటని మనం మర్చిపోతాం పిల్లలు. విస్తారమైన పనులు చేస్తూ ఉంటాం, కానీ ఆయన సన్నిధికి మించిన పని ఏం లేదని విషయాన్ని మర్చిపోతాం పిల్లలు. ఆయనకి ఇష్టమైంది చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి పిల్లలు. ఇక్కడ నుంచి మనం వెళ్ళబోతున్నాం పిల్లలు. దేవుడు ఇచ్చి మనకు ఒక్కడే గుర్తుంచుకోవాలి పిల్లలు. ఆయుష్ ఇచ్చేసి లోకంలోకి పంపించేశాడు. ఇచ్చిన తర్వాత పిల్లలు మనం వద్దనుకున్న వచ్చే 3 ఉంటాయి పిల్లలు. అవి ఎప్పుడు వస్తాయి కూడా తెలియదు. ఒకటి వ్యాధి, రోగము, జబ్బు లాంటి పిల్లలు. అది చెప్పి రావు. అది ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా అనారోగ్యం ఎప్పుడైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఒకటి వృద్ధాప్యం పిల్లలు. దాన్ని మనం ఎంత కంట్రోల్ చేసినా రావాలి పిల్లలు. అది కూడా ఎప్పుడైనా రావచ్చు. అంటే ఒక వయసు వచ్చిందని ఆటోమేటిక్గా రావచ్చు. ఇంకోటి మరణం పిల్లలు. అది మనం వెళ్ళొద్దన్నా కూడా మనం తీసుకువెళ్ళడానికి ఆధారపడుతూనే ఉంటుంది పిల్లలు. కానీ ఏదొచ్చినా కానీ మనం మన చేతుల్లో లేవు, దాన్ని నిలబడలేము. అంటే దాన్ని నిలబడడానికి ఆసక్తి లేదు, ఆపడానికి కూడా మనం శక్తికి సరిపోదు. ఇది వచ్చిన వెంటనే దాన్ని స్వీకరించే లక్షణాలకు మనం వెళ్ళిపోవాలి పిల్లలు. దేవాన్ని చిత్తానికి నేను సిద్ధమే అనే సంసిద్ధత మన బ్రతుకులకు రావాలి పిల్లలు. అది వచ్చిన జీవితాలు నిజంగా ధన్యత పిల్లలు. మనకు ఒట్టు విశ్వాసం ఉందండి, కానీ దేవుడు ఆశించిన స్థితిలో లేదండి. మనకంటూ భక్తి ఉందండి, కానీ దేవుడు మెచ్చుకునే స్థితిలో భక్తి లేదండి. అలా కలిగిన జీవితాలు పితరుల జీవితాలు పిల్లలు. వారు పాపం అంటే తెలియదు పిల్లలు. చాలా మట్టుకు పాపం అంటేనే తెలియదు కొన్ని విషయాలు. కుటుంబము, తన జీవితము, తన విషయాలు. మన పితరుల జీవితాలు చూస్తుంటాం, మన తల్లిదండ్రుల జీవితాలు చూస్తుంటాం, మన తాతల జీవితాలు చూస్తుంటాం పిల్లలు. వారి కుటుంబాన్ని ఎలా కొనసాగించుకోవాలో బాగా తెలుసు పిల్లలు. మనకేంటంటే సోర్సెస్ ఎక్కువైపోయే వరకు వెళ్ళి ఎక్కువగా మన పాపంలోకి పడిపోవడానికి ఆస్కారం ఉంది పిల్లలు. మనం ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అని రేపటి దిన మనకు నోటీస్ వచ్చేసింది అనుకోండి పిల్లలు, అన్ని సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే పిల్లలు. ఈ రాత్రి చెప్పినా రాత్రికి వెళ్ళిపోవాల్సిందే పిల్లలు. అదే అంటున్నాడు దేవుడు, మీరు నా దగ్గర నుంచి వచ్చేసారు కదా, నేను తీసుకుంటున్నాను కదా, రాదానికి ఏం ప్రాబ్లం. అప్పుడప్పుడు మనం ఇంట్లో నుంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని, నేను జాబ్కి వెళ్తున్నానని సాయంత్రం ఇక్కడ బాగా పిల్లలు వస్తున్నారు కదా, చిన్న గుడ్డు చిన్న 5 months 4 months పిల్లలు కూడా వస్తున్నారు, అక్కడ పెట్టేస్తున్నారు, మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నారు. లేదని మనం ఫైట్ చేయగలుగుతాం వాళ్ళతోనే. లేదు ఇక్కడ ఉంచండి, మీరు ఎందుకు ఇచ్చారు అలాంటి వాళ్ళు, ఇక్కడే ఉంచండి, పర్మనెంట్ ఇక్కడ ఉంటేనే బాగుంటుందని మనం ఫైట్ చేయగలుగుతారు వాళ్ళతో. లేదు కదా. అప్పుడప్పుడు మన పిల్లలు ఏంటంటే మనం హాలిడేస్కి వెళ్తున్నామని, లేకుంటే నానమ్మ దగ్గర, తాతయ్యల దగ్గర, అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర పిల్లలు ఉంచేసి మన తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు.
వాళ్ళ డాడీ కొన్ని రోజుల తర్వాత వెళ్ళి వాళ్ళ బాబుని కానీ పాపని కానీ తెచ్చుకున్నాడు అనుకో, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ ఫైట్ చేస్తారు వాళ్ళతో. ఎందుకు తీసుకుని వెళ్తున్నావు ఫైట్ చేయగలుగుతారు. దేవుడు కూడా అదే అనుకున్నాడు పిల్లలు. తార్జన్ గారు తండ్రి గారు చనిపోయారు, ప్రభునందు చనిపోయినట్లయితే ఆయన నెమ్మదిపోయే స్థలంలో ఉంటారు. తన కుమారుడు కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రి ఉండే స్థలంలో వెళ్ళిపోవడానికి సంతోషించాలా, ఆయన లేడు అని మనం బాధపడాలి. మన బంధువులలో కూడా మన కుటుంబాల్లో కూడా ఎవరో ఒకరు మనం కోల్పోతున్నాం పిల్లలు. వారి బంధువులు ఎవరు కోల్పోయినా కానీ వారి తండ్రి దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోతున్న వీరి గురించి వారికి చింత ఉంటుందా? వారు వెళ్ళే దగ్గర నా బంధువులు ఉన్నారు, నా పితరులు ఉన్నారు, వారికి ఆ సంతోషం ఉంటుందా? నిజం చెప్పండి పిల్లలు. ఏ తల్లికైనా తన తల్లి ఎక్కువ అవుతుందని కూతురు ఎక్కువ కాదు పిల్లలు. మనం ఏంటంటే మన స్థితిగతులను బట్టి మనం అనుకుంటాం, మా అమ్మకు నేనంటే చాలా ఇష్టం అనుకుంటాం. కాదు, వాళ్ళకు వాళ్ళ అమ్మనే ఇష్టం. మీ అమ్మ మీకెట్ ఇష్టమో వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మనే ఇష్టం. అంతే కదండి. ఇది వాస్తవం పిల్లలు. మన మనసులో ఒప్పుకో. మనకేంటంటే మన తండ్రి ఎంత ఇష్టం అనుకుంటున్నామో వాళ్ళకు కూడా వాళ్ళ తండ్రి కూడా అంతే ఇష్టం. ప్రభువుకు మనం అంటే ఇష్టమే, కాదని కదా, అతనికి అంతకంటే ఆయన తండ్రే ఎక్కువ ఇష్టం. అందుకనే పరమ తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళడానికి త్వరితపడ్డాడు పిల్లలు. ఆయన పిలుచుకున్నప్పుడు సొంతంగా అంటే వెళ్ళిపోవాలని ఆతురత ఎక్కువ ఉండేది. ఆయన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోవడానికి సంసిద్ధం అయ్యేప్పుడు. అందుకని యాకోబు కూడా ఒక మంచి మాట మాట్లాడుతారు పిల్లలు. మాట చూసుకుని ముందుకెళ్ళిపోదాం పిల్లలు. ఆదికాండం చివరి అధ్యాయం. యోసేపు గారు అన్న మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 50వ అధ్యాయం 5వ వచనం చూడండి పిల్లలు. నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి ఇదిగో నేను చనిపోవచ్చున్నాను అని సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఎవరు? యోసేపు గారు మాట్లాడుతున్నారు, ఐగుప్తు రాజుతో మాట్లాడుతున్నారు. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించుకున్నాడు. అతను చనిపోకన ముందు ఇవి నేను చనిపోతున్న విషయం కూడా చెప్పాడు అన్న పిల్లలు. అంతేకాదు, అతను సమాధి కూడా తవ్వించుకుంటాడు. ఎవరి కొరకు? తన కొరకు. మనం ఏంటంటే పిల్లలు, మనకు మరణం గురించి అవగానే లేదు పిల్లలు. పిల్లలు ఈ మధ్య కాలంలో చూడండి పిల్లలు, 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చేసే అయిపోగానే మళ్ళీ ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పిల్లలు. కానీ వాళ్ళకి ఏంటంటే ఇంజనీరింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ మధ్య కాలంలో కాదు పిల్లలు. కొన్ని సంవత్సరాల క్రితమే 6th స్టాండర్డ్ నుంచి ఎంసెట్ సిలబస్ స్టార్ట్ చేశారు వాళ్ళు. దాని కొరకు స్పెషల్గా క్లాసెస్ పెట్టి మరి కోచింగ్ ఇస్తున్నారు, ఎలా ఫేస్ చేయాలి, ఎలా ట్రైన్ అవ్వాలని. అంతేకాదు, ప్రతి ఎగ్జామ్ ముందే చెప్తున్నారు పిల్లలు. కానీ మనకేంటో ఆడపిల్ల పుట్టగానే కొన్ని సంవత్సరాలు వచ్చిందని, అమ్మ నువ్వు వేరే ఇంటికి వెళ్ళేదాన్ని, నువ్వు ఆడపిల్లవు, ఈ మాటలు మనం వింటూ ఉంటాం. నువ్వు ఈడపిల్ల కావు, నువ్వు ఆడపిల్లవు. అందుకనే ఈ చిన్న చిన్న పనులు నువ్వు చేయాలి, అక్కడ వెళ్ళడానికి నువ్వు నేర్చుకోవాలని అంటే కొన్ని సంవత్సరాల వయసు వచ్చేగానే పిల్లలకు నేర్పిస్తేస్తున్నారు పిల్లలు. మనం అందరము వెళ్తామని మనకు బాగా తెలుసు. మనకన్నా ముందున్న వారు వెళ్ళిన వారు తెలుసు. మన తాతలు ముత్తాతలు, మన తల్లి గారు, మన బంధువులు, మన పితరులు, మన తల్లిదండ్రులు, ఇంకా మా బంధువులు చాలా మంది యవ్వనస్తులు కూడా కోల్పోయిన విషయం మనకు బాగా తెలుస్తుంది పిల్లలు. అందరూ వెళ్తున్నారు కదా, మనం ఏంటో ఇంకా మరి దాని కొరకు మరి ఎలా ప్రిపేర్ అవ్వాలో మనం నేర్చుకోము పిల్లలు. అది బహుశా మనకు అది వస్తుందనే విషయం మనకు అర్థమవుతూ ఉంటే చాలా చక్కగా నేర్చుకోండి, సంతోషంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నిజం చెప్తున్నా, మీరు ఒప్పుకోకపోయినా నా మనసు చెప్తున్నా కదా, ఇప్పుడు వచ్చినా నేను సంతోషంగా వెళ్ళడానికి సిద్ధమైపోయినాను. కొన్ని రోజుల క్రితం చాలా దిగులు ఉండేది, బాగుండేది. నా కుటుంబం ఎట్లా, నా పిల్లలు ఎట్లా, అమితంగా ప్రేమించడంలో అందరూ ప్రేమిస్తారు పిల్లలు. ఎవరి పిల్లలు వారికి ఎక్కువ ఉంటుంది, వారి కుటుంబం వారికి ఎక్కువ ఉంటుంది. నా కంపెనీ ఎక్క, నా ఎంప్లాయీస్ ఎక్క, ఎట్లా వాళ్ళు ఎలా ఉంటుందంటే దేవుడు అన్ని చూసుకోగలుగుతాడు పిల్లలు. మనం అనుకుంటాం ఏంటంటే మనమే ది బెస్ట్, మనమే ఆర్గనైజ్ చేసినట్టుగా ఎవరు చేయలేరు అనుకుంటాం. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా బాగానే ఉంటాయి పిల్లల పరిస్థితులు. మన కుటుంబంలో యవ్వనస్తులు కోల్పోయినప్పుడు కూడా వారు ఎలా బ్రతుకుతారు అనిపిస్తూ ఉంటుంది. మన చెల్లెళ్ళు ఎలా బ్రతుకుతారు, మన అన్నలు ఎలా బ్రతుకుతారు, మన బావాలు ఎలా బ్రతుకుతారు, వాళ్ళ పిల్లలు ఎలా బ్రతుకుతారు, మన మేనకోడలు ఎలా బ్రతుకుతారు అనిపిస్తూ ఉంటుంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు ఎలా వస్తాయంటే అది అంతకంటే కూడా సంతోషంగానే బ్రతుకుతారు. దేవుడు ఆ బాధను తీర్చి నడిపించగల సమర్థుడు పిల్లలు. మనకు అర్థం అవ్వట్లేదు. యాకోబు గారు ఏంటంటే నేను వెళ్ళిపోతాను, నా పితరుల దగ్గరికి వెళ్తాను, అంతేకాదు అలా వెళ్ళిపోయేటప్పుడు నాకు ఒక సమాధి కూడా కావాలి కాబట్టి సమాధిని కూడా సిద్ధం చేసుకున్నాడు పిల్లలు. మనం ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బు పోగేసుకుంటాం, కారు కొనుక్కోవడానికి డబ్బు పోగేసుకుంటాం, పిల్లలు పెళ్లి చేయడానికి డబ్బు పోగేసుకుంటాం. మంచిదేనండి, కాదని చెప్పట్లేదు. మనం వెళ్ళిపోతాం కదా, సమాధి కూడా సిద్ధం చేసుకోండి. అది చేసుకున్నా కానీ మనం వెళ్ళిపోతాం అనే విషయం తెలుసు కాబట్టి నేను వెళితే మా పితరులు ఉన్నట్టుగా దేవుని సన్నిధిలో నేను ఉండాలనే ఒక మంచి దృఢ సంకల్పాన్ని నిశ్చయించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాలి పిల్లలు. శాశ్వతమైనది కాదు ఈ లోకంలో మన జీవితాలు. అందుకని ఒక మాట మాట్లాడతారు పిల్లలు, మనకు బాగా తెలిసిన మాట, మరణంతో ఈ శరీరాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆత్మ కూడా ఉంటుంది చూసారా పిల్లలు. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. ఆయన మళ్ళీ మహిమ శరీరాన్ని కూడా తీసుకుని వస్తారంట పిల్లలు.
అది అద్భుతం అనిపించింది ఆ మాట చూసుకొని ఊహించేద్దాం పిల్లలు. ఒకటే మాట, కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు మనం చూడాలి పిల్లలు. 2వ వచనం, పోయినను చేతి పనిని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగు. అంటే ఈ మాటలు బట్టి మనకి ఏమైంది, పరలోకంలో నిత్యమైన నివాసం ఒక ఇల్లు ఉందని మనకు అర్థమైపోయింది. అంతే కదండి. కింది చూడండి పిల్లలకి మాట్లాడుతుంది, మనం దిగంబరంలో కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అంటున్నాడు. ఇప్పుడు ఇంకేం అర్థమైంది, పరలోకం నుంచి ఏమి రాబోతుందంట? ఆ మాట మళ్ళీ చదవమ్మా. మనము దిగంబరులము కాక, అక్కడ ఏంటంటే శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కదా, అక్కడ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత మనము దిగంబరులు కాక వస్త్రాన్ని ధరించుకున్న వారంగానే కనబడతామంట పరలోకంలో. అంతేకాదు కింద చెప్తున్నాడు, కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము అంటున్నాడు. అంటే ఈ గుడారం మీదనంట, అంటే ఈ గుడారము శిథిలమైపోతుంది, ఈ శరీరము శిథిలమైపోతుంది, ఆత్మ అనేది ఉంటుంది కదా, దీని మీద ఇంకొక గుడారం ఒక నివాసం ధరించుకోవడానికంటే అది పరలోకం నుంచి రాబోతుందంట పిల్లలు. ఆయన తీసుకొని రాబోతున్నాడు. ఎవరు తీసుకొని రాబోతున్నారు? యేసుక్రీస్తు తీసుకొని రాబోతున్నాడు. ఆయన రాకల్లో అన్ని అద్భుతాలు జరుగుతాయి పిల్లలు. అది రెప్పపాటుగా జరుగుతుంది. అది మాట చూడండి పిల్లలు. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన నాపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్నాము మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివెళ్ళని కాదు గాని మర్తమైనది జీవం చేత వెలిగినట్టు ఆ నివాసము దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. దీని నిమిత్తము మరణ సిద్ధపరచువాడు దేవుడే అంటాడు పిల్లలు. ఆయన సిద్ధపరుస్తున్నాడు పిల్లలు. ఆ మహిమ శరీరాన్ని మనకి ఇస్తున్నాడు పిల్లలు. అంటే ఒక స్పెషల్ గా మనం ఒక ఈ మధ్య కరోనా కాలంలో ట్రీట్మెంట్ చేయాలని డాక్టర్స్ అందరికి ఒక సూట్ ఇచ్చేసారు పిల్లలు. స్పెషల్ గా సూట్ వేసుకుని మరీ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అంతరిక్షంలో వెళ్ళాలన్నా వారికంటూ ఒక సూట్ ఉండేది. మనం ఆ సన్నిధికి వెళ్ళాలంటే కూడా ఈ మహిమ శరీరాన్ని, అంటే ఈ శరీరాన్ని మహిమ శరీరంగా ఆయన మార్చుతారంట. ఒక నివాసాన్ని తీసుకుని వస్తారంట. అక్కడ దిగంబరులను కాదయ్యా మహిమ శరీరాన్ని దాచుకొని ఉంటాం. ఈ లోకంలో చంపబడిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత, మరణం వచ్చిన తర్వాత ఈ శరీరం శిథిలమైపోతుంది. దీని నుంచి ఆత్మ వెళ్ళిపోతుంది. అది భక్తి పరులైన భక్తి లేని వారైనా అందరూ పాత్రలో వెళ్ళిపోతున్నారు. అక్కడ మంచి స్థలాలు ఉన్నాయి, 2 నెమ్మది పొంది, ఒకటి నెమ్మది పొందే స్థలం ఉంది, ఒకటి యాతన పడే స్థలంలో ఉంది. అందరూ మహిమ శరీరాన్ని దాచుకుంటారంటే అందరూ మహిమ శరీరాన్ని దాచుకోలేరు. ఎవరైతే భక్తి గల జీవితాన్ని కలిగి ఉండి అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుని రక్షణ పొందుకుని భక్తిని తుదమట్టు కాపాడుకుని లోకంలో దేవునికి ఇష్టానుసారంగా బ్రతికి కాలం చేసి వెళ్ళిపోతారో వారి భక్తుల జీవితము దేవుని దృష్టికి విలువైంది. అలాంటి వారికి ప్రభు మహిమ శరీరాన్ని అక్కడి నుంచి తీసుకొని రాబోతున్నాడు, ఒక నివాసాన్ని. అది మనకు తొలగించేస్తున్నాడు పిల్లలు. దాని కొరకు ఎదురు చూసుకోవడానికి, దాన్ని భరించడానికి, అంటే ధరించడానికి ఈ శరీరంలో మేము మూలుగుచున్నాము అంటున్న పిల్లలు. అందుకనే ఈ మాటలన్నీ కూడా మనకు అర్థమైంది ఏంటంటే పిల్లల, ఈ శరీరం ఈ లోక సంబంధమైనది. అందుకని ఏమన్నాడు, మనం మట్టే కదా అంటాం. మనము ఏమంటున్నాడు, మనము మన్నైనది మునుపటి వాళ్ళే మన్నే కదా, అంటే మనం కూడా మన్నైపోవాల్సిన వారము, మనం మంటి వారం అని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు అని మనం బాగా తెలుసుకున్నారు. మట్టి పాత్రలు మనం బాగా తెలుసు. ఈ మధ్య కాలంలో మనం షోకేజ్ కొరకు పెట్టుకుంటున్నాం. అప్పుడప్పుడు ఈ ఫ్రైడే మార్కెట్కి వెళ్ళినా కానీ అక్కడ పాత్రలు చూస్తున్నప్పుడు మట్టి పాత్ర కనబడుతుంటాయి పిల్లలు. దాని జీవితకాలం ఎంత అంటారు? మట్టి పాత్ర ఎంతకాలం ఉంటుంది పిల్లల? కొంతకాలం ఉంటుంది. ఎప్పుడో మా తాతల నుండి మా అమ్మగారు చాలా దీంట్లో వంట చేసేవారంటే కొన్ని పాత్రలు మిగిలించుకొని పక్కన పెట్టిన వారు ఉన్నారు తల్లులు. అది చూస్తున్నప్పుడు ఇంతవరకు దాన్ని కాపాడుకుంటూ వచ్చి దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నామంటే మనకి ఏం అర్థం అవ్వాలి? ఆ మట్టికున్న పాత్ర యొక్క గొప్పతనం కాదు మనకు అర్థం అవ్వాల్సింది, దాన్ని కాపాడిన వారి యొక్క గొప్పతనం మనకు అర్థం అవ్వాలి. అంతే కదా. అన్ని కుండలు ఒక రకంగానే తయారు చేయబడుతుంటాయి. మట్టి చేసే కుమారి అలాగే చేస్తూ ఉంటాడు. కానీ దాన్ని ఏ పాత్ర చేసినా దాన్ని కాపాడుకునే విధానంలో ఉంటుంది. దాన్ని కాల్చి మనం ఇంట్లో ఏ రీతి వాడుకుంటున్నామో మన దాని విధానం బట్టి అది ఎక్కువ కాలం మన్నుతుందా లేదా అని మనకు తెలిసిపోతుంది. ఎక్కువ కాలం ఉన్నదాన్ని నేటికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది మా తాత ముత్తలు వండుకున్న పాత్రలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మన తాత గొప్పతనమా మన నానమ్మ గొప్పతనమా? కాదుగా. ఎవరి గొప్పతనం అంటారు? అది దేవుడి గొప్పతనం. అంటే శరీర విషయంలో
మనం ఎక్కువగా ఇప్పుడు 70 సంవత్సరాలు ఆయన బ్రతకరంటే నిజంగా దేవుని గొప్పతనమే కదా పిల్లలు. ఆయన ఆయుష్ని ఇచ్చేశాడు. మనం కూడా మట్టి వారమే. మట్టి పాత్రకి ఎంతకాలం ఉంటుందంట? లేదండి 60 సంవత్సరాలు కంపల్సరీ ఉంటామని మనం గ్యారెంటీ ఇవ్వగలుగుతాం. లేదండి మా ఇంట్లో ఉన్న పాత్రలు మా అమ్మగారు వాడుకుంటే ఇంచుమించు 25 సంవత్సరాలు వచ్చేసిందండి. ప్రతి పాత్ర 25 సంవత్సరాలు వస్తుందని ప్రతి కుండ గురించి మనం చెప్పగలుగుతామా? లేదు. మట్టి పాత్రలు అది ఎప్పుడైనా మన్న అయిపోతుంది. మనకున్న ఇప్పుడు ఏమన్నా మెటీరియల్ ఏమంటున్నాడు? మనం మన్నే అంటారు పిల్లరా. మనము మన్నే కనుక మీరు మన్నే కదా ఇయ్యాలని మనం పాటలు బాగా పాడుతుంటాం కదా. మనం మంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, అది మనకు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మీరు మన్నైపోతారు అంటున్నారు. కానీ శాశ్వతంగా నిలిచేది మా శరీరాలకు ఆత్మ, దీనిలో ఉన్న లోపల ఉన్న ఆత్మ. అది తండ్రి దగ్గరకు వెళ్ళబోతుందంట. అది వెళ్ళాలంటే ఒక మహిమ శరీరాన్ని దేవుడు తీసుకొని వస్తున్నాడంట. అది సంతరించుకోవాలంటే నువ్వు భక్తి గల జీవితాన్ని తుదమట్టుకు నువ్వు కాపాడుకోవాలి. అలా నువ్వు మరణించగానే నీ మరణాన్ని బట్టి దేవుడు నిజంగా ఈ మరణము విలువైందే అని దేవుడు లెక్కలోకి తీసుకుంటాడంట. అందుకని నేను నెమ్మది పొందే స్థలంలోకి పంపిస్తాడు. ఆయన వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు నీకంటూ నివాసాన్ని ఏర్పరుస్తాడు. ఆయనకని పరలోకంలో చాలా స్థలంలో ఉన్నాయంట. స్థలం సిద్ధపరుస్తా వెలుస్తున్నాను. అక్కడ మంచి మాట అంటాడు, తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు. ఇప్పుడు నివాసము దేనికి అవసరము? నివాసము మన ఆత్మకు అవసరము. స్థలం ఎక్కడ అవసరము? ఈ నివాసం ఉండడానికి స్థలం అవసరం. అర్థమవుతున్న మాట కూడా. నేను తండ్రి యొద్ద అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ నేను వెలుచున్నాను. మన స్థలం ఉంటేనే మనం ఇల్లు కట్టుకోగలుగుతాం. కానీ ఏంటంటే దేవుడు లెక్క రాసుకున్నాడు, ఇంతమంది రాబోతున్నారంటే ఫ్యూచర్ సంఘం నుంచి 60 మంది ఉన్నారు కదా, 30 మంది కన్ఫామ్ గా వస్తారు. కాబట్టి మనకంటూ నివాసాలు ఆల్రెడీ అక్కడ రెడీగా ఉన్నాయి. ప్రభు వచ్చినప్పుడు ఆ నివాసాలు పంపించేస్తాడు. ఇప్పుడు సిద్ధపరిచింది ఏంటంటే స్థలం సిద్ధపరుస్తున్నాడు అంతే. ఆ 30 మందికి అక్కడ స్థలం కావాలి. లేదంటే మేము 3 కళ్ళనుకుంటున్నాం, 4 కళ్ళనుకుంటున్నాం, పిల్లలకు 4 ఉన్నారు, వారి మనమల్ని ఇంతమంది ఉన్నారు. మేము స్థలం అయితే ఉంది, ఇప్పుడు కట్టాల్సింది ఏంటి? ఇప్పుడు ఇల్లు కట్టాలి. అక్కడ తండ్రి దగ్గర ఏంటంటే నివాసాలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. ఆ నివాసాలు పంపిస్తాడు. అది ధరించుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి పిల్లలు. అలా భక్తులు ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి మనం ఎప్పుడైనా వస్తుంది కాబట్టి మనం మంటి వారమే పిల్లల. కొండకున్నంత వాల్యూ అన్నా కానీ ఉండైనా ఎప్పుడైనా పగిలిపోవచ్చు, ఎప్పుడైనా కానీ దాని నుంచి నీరు కారిపోతుండొచ్చు. మన జీవితంలో కూడా ఆయాసము, ప్రయాసము, దుఃఖం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఎప్పటి వరకు అంటే అది మనం చెప్పలేము. అది క్షణమాత్రంలో ఎప్పుడైనా మన మరణాన్ని, మన జీవితాన్ని ముగించేయచ్చు. ఇది ముగించినా కానీ మన మరణం ఏమనుకుంటే మన యుద్ధకాలము ముగిసింది, దీని తర్వాత విశ్రాంతి ఉందండి. ఆ యుద్ధకాలం ముగిసిన తర్వాత ఆ విశ్రాంతి నేను వెళ్ళాలంటే నేను భక్తి గల జీవితాన్ని కాపాడుకోవాలండి. అది రక్షణ విలువైందండి. ఆయన ప్రభు ప్రాణం పెట్టి మరి ఇచ్చాడండి. అది విలువైన రక్తం అండి, అది అమూల్యమైన రక్తం అండి. ఆ రక్తం ద్వారా నాకు విశ్వాసం వచ్చిందండి. అది అమూల్యమైన విశ్వాసం అన్నాడు. ఆ అమూల్యమైన విశ్వాసాన్ని మనం తుదమట్టు కాపాడుకుందాం పిల్లలు. ఆ విశ్వాసం కలిగి చాలా మంది భక్తులు బ్రతికారండి. వారి గురించి దేవుడు సిగ్గుపడట్లేదండి, మన గురించి దేవుడు సిగ్గుపడటాన్ని. అలా బ్రతుకుతామండి. అదే సిగ్గుపడే గుంపులో కనుక మనం ఉన్నట్లయితే చెప్పుకోవడానికి మనం కొన్ని సిగ్గుపడుతూ ఉంటాం. మన ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా కొన్ని తరుణాలు సిగ్గుపడుతూ ఉంటాం. ఎందుకంటే వారి క్రియల్ని బట్టి, మనం చేసే క్రియల్ని బట్టి బహుశా దేవుడు కనుక అలాంటి స్థితిగతుల్లో ఉంటే, దేవుడు కనుక బహుశా అయ్యా నేను నీ గురించి నా కుమారుడు అని, నా భక్తుడు అని చెప్పుకోవడానికి నాకు ఇష్టం లేదని దేవుడు అన్నది పిల్లలు. అలా అనకుండా ఉండాలంటే ఏదైతే ఆ విశ్వాసం ఉందో దాని తర్వాత సద్గుణాన్ని, విశ్వాసాన్ని, సహనాన్ని, భక్తిని తుదమట్టుకు మనం పెంపొందించుకుందాం పిల్లలు. ఓపిక కలిగి బ్రతుకుదాం పిల్లలు. ఆయన ఎప్పుడు పిలిచిన నెమ్మది పొందే స్థలానికి రిలాక్స్గా అంటే సంతోషంగా వెళ్ళిపోవడానికి ఉండాలి పిల్లలు. మా మూట అంతా కూడా కొంతమంది సిద్ధపరచుకుంటారు, అన్ని రెడీగా ఉంటాయి పిల్లలు. మనం కొన్ని ఇల్లు మారినా కానీ చాలా కష్టాలు అవుతాయి పిల్లలు. మన దగ్గర ఎక్కువ ఫర్నిచర్ ఉంటుంది, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటుంది, అక్కడ స్థలాలు సరిపోవు. అందుకని మనకి ఏం చేయాలి? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, లేకుంటే ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి, 3 BHK కావాలి, 2 BHK కావాలి. అందుకని దాని వరకు ఇంకా స్టోర్ రూమ్లు కూడా వచ్చేసాయి పిల్లలు. అద్దు పిల్లలు, ఈ జీవితకాలం ఏంటంటే అల్పమైంది అన్నాడు. అందుకనే ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం అంట భార్య ఉన్నవారు లేనట్టుగాను, భర్తలు ఉన్నవారు లేనట్టుగాను బ్రతికేవారు. ఏంటంటే ఇది కొంచెంలోనే ముగిసిపోయే కాలం కాబట్టి ఇక నుంచి మనం త్వరగా వెళ్ళిపోతామనే ఒక విషయాన్ని మనం గుర్తిరిగి జీవనాన్ని కొనసాగించమని పౌలు గారు చెప్పిన మాటలతో మనం స్మరణ తెచ్చుకుందాం. ఈ మాటలు ఈ కుటుంబానికి మనందరికీ కూడా ఆదరణ కలిగించాలని మన మనస్ఫూర్తి కోరుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించింది కాదు.